గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బ్యాచిలర్స్కి అన్నీ కరెక్ట్గా ఉండవు కదా అవైలబిలిటీలో. అంటే ఇడ్లీ వేసుకోవాలంటే ఇడ్లీ స్టాండ్ ఉండదు, దోశ వేసుకోవాలంటే ప్యాన్ ఉండదు. సో ఈరోజు నా దగ్గర ఇడ్లీ స్టాండ్ లేదనమాట. అండ్ ఈవెన్ పాత్ర కూడా లేదు బ్యాటర్ మ్యారినేట్ చేసుకోవడానికి. సో అందుకే కుక్కర్లో పెట్టేశాను. మార్నింగ్ చేశాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాలేదు. బట్ ఎలా చేయాలి, ఇడ్లీకి ఏం వేసాను, ఇడ్లీ ఎలా చేసుకోవాలి అనుకున్నాను. ఫస్ట్ అయితే ఇలాంటి చిన్న ప్యాన్ ఉన్నింది. ఆ ప్యాన్ మీద మూత ఉందనమాట. ఆ మూతలోకి సెట్ చేసుకున్నాను ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు, గ్లాసెస్. సో సెట్ అవుతుంది కదా, ఇడ్లీ అవుతుందా లేదని 4 పెట్టాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ బ్యాటర్ అంత పర్ఫెక్ట్గా పులవలేదనమాట, ఎందుకంటే మార్నింగే వేసాను. అంత పర్ఫెక్ట్గా పులవలేదు. ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసేసుకున్న తర్వాత గ్లాస్లో కొంచెం ఆయిల్ వేసుకొని గ్లాసెస్లోకి చిన్న చిన్న గిన్నెల్లోకి వేసేసుకొని మనం ఒక 10 మినిట్స్ ఆ వాటర్లో కుక్ చేసుకోవాలి. అంతే, ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది అనేసి నేను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నేను కూడా బ్యాచిలర్ అనమాట. సో బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది అనేసి ఈ టిప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీ స్టాండ్కే అవసరం లేదు, మన దగ్గర ప్యాన్ ఉన్నా కూడా మనం ఇడ్లీ చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి బ్యాటరే రెడీ కాలేదనుకోండి, బయట వెళ్ళి కూడా పర్చేస్ చేసుకొని ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ చూసారా, ఇంత చట్నీకి ఇంత పెద్ద జార్ ఉంది, అలా అందులో అస్సలు బ్లెండ్ అవ్వలేదు. కానీ చాలా ఎక్కువ వాటర్ వేసేసి బ్లెండ్ చేసుకున్నాను అనమాట. బట్ నా దగ్గర ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి చిన్న జార్ లేదు, పెద్ద జార్ ఉంది, అందుకే అలా చేసేసుకున్నాను. ఒక్కదానికి చాలా టఫ్ అయిపోయింది అది వండడం. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కొంచెం వాటర్ ఎక్కువయ్యాయి అనమాట, అందులోకి వెళ్ళిపోయి. బట్ వంచేసుకొని తింటే చాలా బాగుంది, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మనం 2900 అని చెప్పాను కదా, 2900 ప్లస్కి వచ్చేసామన్నమాట. సో ప్లస్లో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా ప్లస్ చేయండి. నియర్ టు 3000 ఉన్నాము. సో దాన్ని కూడా కంప్లీట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసారు కదా, చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూసారా, ఇలా పక్కన స్పూన్ తీసేసుకొని చేస్తుంటే, ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో వీడియో తీస్తున్నాను కాబట్టి చేయడం రాలేదు. ఫస్ట్ అయితే స్పూన్తో తీసేసాను అనమాట, వచ్చేసాయి, ఈజీగా వచ్చేసాయి. సో అండ్ గ్లాస్లో వాటికన్నా కప్లో వాడి చాలా ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట, చాలా బాగున్నాయి. ఇడ్లీ టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట. యాజ్ ఇట్ ఈస్ మనం ఇడ్లీ స్టైల్లో చేసుకుంటాం కదా, అలానే వచ్చేసాయి. చట్నీ కూడా చాలా బాగుంది. ఈ 2 కాంబినేషన్ నేను నైట్కి డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను. మార్నింగ్ బ్యాటర్ రెడీ చేసి ఈవినింగ్ డిన్నర్కి ఇడ్లీ చేసేసాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. టేస్ట్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. నువ్వేమైనా చెప్తానా? ఎంతో కొంతమందికి తప్పకుండా ఈ టిప్ నచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీస్కైనా సమ్ టైమ్స్ ఇడ్లీ స్టాండ్ ఉండదు, ఎలా చేసుకోవాలనుకుంటే ఇలా యూజ్ అవుతుంది అనమాట. బ్యాచిలర్స్కి ఆఫ్ కోర్స్ యూజ్ అవుతుంది.